నువ్వుల సజ్జ చెక్కలు చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ రెసిపీ. అసలు పిండి వంటలు చేయడం రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అవునా, ఇంతకీ వంట చేస్తావా పార్వతి? చేస్తాను అక్క. ఏం బాగుంటుందో? ఆల్మోస్ట్ ఈ పిండి వంటలు తక్కువ గానీ మిగతావి చికెన్, మటన్, ఫిష్ అన్ని చేస్తాం. రాయలసీమ అన్నప్పుడు కర్నూలు వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా. Yeah, అవును. రాగి ముద్దలు ఎక్కువ. రాగి ముద్ద, జొన్న రొట్టెలు, చికెన్ లెగ్ చాలా అద్భుతంగా ఉంటాయి. సూపర్. సో అయితే కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. బియ్యం పిండి, ఉడికించిన సగ్గు బియ్యం, సజ్జ పిండి, కరివేపాకుని చిన్నగా కట్ చేసాం, పచ్చిమిర్చి, నువ్వులు, పసుపు, జీలకర్ర, కారం, ఇంకా శనగపప్పును ఒక 2 గంటలు నానబెట్టుకున్నాం. సో అప్పాల్లో మనం వేసుకుంటూ ఉంటాం కదా, అప్పలు, చెక్కలు ఎక్కువగా మనం పండక్కి చేసుకుంటాం. సో ఇక్కడ నేను 1 కప్పు సజ్జ పిండి వేసాను. తెల్ల సజ్జలు ఉంటాయి, పచ్చ సజ్జలు ఉంటాయి. ఇవి తెల్ల సజ్జల పిండి. అలాగే అందులో సగం బియ్యం పిండి, కారం, జీలకర్ర, పసుపు, శనగపప్పు, ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు, పచ్చిమిర్చి, నువ్వులు, కరివేపాకు. సంక్రాంతి టైంలో అటు సైడ్ ఏం పిండి వంటలు చేస్తారా ఎక్కువ? సంక్రాంతి టైప్ లో మేము నువ్వుల రెట్టెలు చేస్తాము. అంటే ఫస్ట్ మనం దేవునికి పూజ చేసేటప్పుడు నువ్వుల రెట్టెలతో మేము పూజ చేయిస్తాం. తర్వాత భక్ష్యాలు అలా చేసుకుంటాం. ఓకే. పెద్ద పెద్ద ముగ్గులు వేస్తావా మరి నువ్వు? ముగ్గులు వేస్తాము. మంచిగా ఆ రోజంతా మాకు రంగుల పండగలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉండేది? హైదరాబాద్ అమ్మ? అక్కడే. నేను తిరుపతిలో ఉంటాను. కర్నూలు దగ్గర ఏ ఊరు మీది? మరి కర్నూలు దగ్గర డోను పక్కన లక్కసాగరం గ్రామం. ఎంతమంది అక్క చెల్లెళ్ళు మీరు? నాకు ఒక సిస్టర్, 2 బ్రదర్లు. అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్న, 2 అన్న వాళ్ళు అండ్ అక్క బావ అందరూ మాకు పొలం పనులు చేస్తారు. నీకు చిన్నప్పటి నుండి పాట పాడడం ఇష్టమా లేకపోతే అలా వచ్చేసిందా? చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండింది. ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ లో డిగ్రీకి జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేద్దాం. సో పిండికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇందులో నీళ్లు వేయకుండా మనం ఉడికించిన సగ్గుబియ్యం వేస్తున్నాం. సరిపోకపోతే అప్పుడు మనం నీళ్లు వేసుకోవాలా? అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటావా వంటల్లో? మరి అమ్మకు హెల్ప్ చేస్తా, అంటే నేను ఉన్నప్పుడు. కొంచెం వాటర్ ఇరా. పిండి తడిపేశాను. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చెక్కలు చేద్దాం. ఓకే. అయితే నేను ఇక్కడ చెక్కలు చేస్తూ ఉంటాను. ఓకే అక్క. మంచి పండగ పాట వేసేసుకో. ఇంకా నీకోసం పాడతాను అక్క. సంక్రాంతి పాట పాడరా. అక్క పాడతా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేవు పొంగుతుంటే, ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లులతో కొంటే మరదల్లతో పొంగే హేమంత సిరులు. ఎలా ఉందక్క? సూపర్. ఈ పాట ఎన్ని సంవత్సరాలైనా సరే సంక్రాంతి పండగ వచ్చిందంటే మన అందరికి గుర్తొస్తుంది. మీ ఊరు సైడ్ కూడా కోడి పందాలు ఉంటాయా? అయ్యో, మా నాన్నగారే దాంట్లో ముందు ఫాస్ట్ ఉంటాడు. అవునా? చాలా. సో ఇట్లా అప్పాలు చేసేసి వేసుకోవడమే. ఇంకా ఇప్పుడు హరిదాసులు అంటే ఓన్లీ సంక్రాంతికే ఉంటుందారా లేకపోతే రెగ్యులర్? అంటే మెయిన్ మాకు సంక్రాంతి అన్నమాట. అవునా? ఓకే. ధాన్యాలు ఇంటింటికి వెళ్ళి వేయించుకోవాలన్నమాట. హరిదాసులకి అది వృత్తి. అవును. ఓకే. భజన చేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ అలా చేస్తారు. సో అంటే చెప్తారా ఊర్లో ఫస్ట్ ఇక్కడికి రండి అక్కడికి రండి అని? అదేం లేదు, ఇంటింటికి కంపల్సరీ వెళ్ళాలి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి. సో మరి నువ్వు ఎక్కడో ఊర్లో ఉండేదానివి కదా, సిటీ వరకు వచ్చి ఇలా పాటల్లో పాల్గొనడం అసలు ఎలా సాధ్యమైంది? చిన్నప్పుడు నుంచి అంటే ఇంకా అనుకున్నాను అంతే. అప్పుడు అంతా మనకు అనుకునేటి అయ్యే పనులు కాదు కదా. చిన్న పల్లెటూరు అంటే ఎంకరేజ్ ఉండాలి. అలా అలా మా అన్న ద్వారా నుంచి నాకు మళ్ళీ మా అన్న ఇంటర్ తర్వాత నేను అడిగాను, ఇలా సంగీతం నేర్చుకోవాలి,
పంపించండి అంటే మా అన్న తీసుకెళ్లి తిరుపతిలో ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ లో జాయిన్ చేయించారు. అన్న సపోర్ట్ ఎక్కువ. మా అన్న సపోర్ట్. మా అన్న పేరు మోహన్. మరి ఫస్ట్ లో నువ్వు చాలా అంటే నీవు పాడి బాగా ఫేమస్ అయిన పాట ఏదిరా పార్వతి? నేను బాగా ఫస్ట్ ఎపిసోడ్ లో పాడింది ఊరంతా వెన్నెల. అది కూడా మంగ్లీ అక్క గారే పాడారు. సాంగ్ నాకు ఇవ్వడం జరిగింది, ఆ సాంగ్ పాడాను. ఒకసారి ఆ పాట పాడగలవా? పాడరా. ఓకే. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెల రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వూరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెల రేపటి కల ఒకటి. చాలా బాగుంది, నువ్వు పాడుతుంటే చాలా బాగుంది, Thank you, అక్క. ఫేమస్ అయిపోయావు. సో ఇలా వేసుకొని రెండు వైపులా వేయించుకోవాలన్నమాట. ఓకే. చెక్కలు చేసేసాం. నువ్వుల సజ్జ చెక్కలు తయారీ విధానం. ముందుగా బౌల్లో సజ్జల పిండి, బియ్యం పిండి, కారం, జీలకర్ర, పసుపు, శనగపప్పు, పచ్చిమిర్చి, నువ్వులు, కరివేపాకు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో ఉడికించిన సగ్గుబియ్యం వేసి కొన్ని నీళ్లు కూడా పోసి పిండిని మెత్తగా తడుపుకొని చెక్కల్లాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి రెండు వైపులా బాగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన నువ్వుల సజ్జ చెక్కలు రెడీ అవుతాయి.